మనతో మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధిలో. ఈ 9వ దినము కూడా ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన సంధికి నడిపించున్నాడు. రెండు హస్తముల ఆకాశమే చూపిస్తూ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడైన దేవాది దేవుణ్ణి బిగ్గరగా స్తుతిద్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యంత కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా కూడా నీ బలిష్టమైన రెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 9వ కూడికలోనికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు అయినా. ఆయన 9 దినాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చారు. ఇంకా మిగిలిన దినాలన్నీ కూడా నీ సన్నిధిలో ఉండి ఆయన నేను స్తుతించడానికి, ప్రార్థించడానికి, నీ వాక్యము ధ్యానించడానికి మాకు సమయాన్ని దయచేయండి. మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచండి. ఆయన నీకు స్తోత్రాలు. మానక బిడ్డలు పాల్గొనుచుండగా కృప చూపించండి. ముఖ్యంగా ఆత్మీయంగా బలపరచండి. ఎవడైనాను మొదట ఆత్మీయంగా బలపరచబడినప్పుడు, ఆత్మీయంగా మొదట జీవించినప్పుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఏ లోటు వెలుతు లేకుండా నీకు కావలసినవన్నీ దయచేయవాడు తండ్రి. మొదట నీ రాజ్యమును నీతిని వెతికి నీ కృప పొందుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి దర్శించండి. వినగల చెవులు నీ వాక్యం గ్రహించి హృదయం బిడ్డలుగా దయచేయమని మా రక్షకుడును ప్రభును నేచరునే యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభు మనలను ఈ 9వ కూడికలోనికి నడిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది 9వ కూడిక. 8 దినాలుగా మనం దేవుని వాక్యం వింటున్నాం. ఈ దినము కూడా మనం వింటాం. అలాగనే మిగిలి ఉన్న దినములన్నిటిలో కూడా దేవుని సన్నిధిలో గడుపుతాం. ప్రతి ఒక్కరు సిద్ధపడుతున్నారు. చక్కగా 21 దినాలు ఉండాలని తీర్మానం చేసి వచ్చిన వారు ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఉండుట, నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఉండుట మనకెంతో ఆశీర్వాదకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త 15వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు మనం చదువుకొని దానిలో ఉన్న ఆధ్యాత్మికమైన సంగతులను మనం గ్రహిద్దాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తులను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువారు పరిసయ్యులు శాస్త్రులతో ఈ ఉపమానాన్ని చెప్పారు. 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమాన భాగాలు ఉన్నాయి. మొదటిది తప్పిపోయిన గొర్రెపిల్ల. గడిచిన దినాల్లో మనం తప్పిపోయిన గొర్రెపిల్ల గురించిన ఉపమానం గురించి మనం తెలుసుకున్నాం. ఈ రెండవ భాగం, 3 ఉపమానాల్లో రెండవ ఉపమానము
పోగొట్టుకున్న నాణ్యము. అలాగే తప్పిపోయిన కుమారుడు గురించిన ప్రస్తావన ఈ 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ రాత్రి మరి రెండవ ఉపమానం, ఈ అధ్యాయంలో నుండి రెండవ ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానిలో ఉన్న ఆధ్యాత్మికమైన సంగతులు మనం తెలుసుకుందాం. ఒక స్త్రీ 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యము పోగొట్టుకునగా, ఆమె పోగొట్టుకున్నదని గ్రహించి దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా విచారించి కనుగొని, ఆ పోగొట్టుకున్న నాణ్యము దొరికిన దాన్ని బట్టి ఇరుగు పొరుగు వారందరిని కూడా పిలిచి, స్నేహితులను పిలిచి, చెలికత్తులను పిలిచి, చెలికాళ్ళను పిలిచి, ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా పిలిచి, నేను పోగొట్టుకున్నది దొరికినని చెప్పి నాతో కూడా సంతోషించమని చెప్పి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ పొందిన విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. 8వ వాక్యం, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యాలు ఆ స్త్రీకి ఇవ్వబడింది. 10 వెండి నాణ్యాలు ఆ స్త్రీకి ఇవ్వబడగా, వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి దేవుడు కొన్ని ఆధిక్యతలు ఇచ్చారు. రక్షణ పొందిన విశ్వాసకి కొన్ని ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు. ఈ స్త్రీ, ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ స్త్రీ నిశ్చితార్థం చేయబడిన స్త్రీ. ఈ స్త్రీ ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్, ప్రభుతో కూడా నిశ్చితార్థము చేయబడిన స్త్రీ. ప్రభు వారికి ఉపమానం చెప్తా ఉన్నారు. సంఘము, రక్షణ పొందిన విశ్వాసులు దేవునితో నిశ్చితార్థం చేయబడిన వారు, నిశ్చితార్థం చేసుకున్నారు. ఆయన మనల్ని నిశ్చితార్థం చేసి కాయపరుచుకున్నారు. మనల్ని ఏం చేశారమ్మా? ఆయన కాయపరుచుకున్నారు. ఈ కాయపరుచుకున్న క్రమంలో ఆ సంఘానికి, ఆ విశ్వాసకి కొన్ని బహుమానాలు ఇచ్చాడు ఆయన. ఈ కాయపరుచుకోవడానికి సూచనగా, నేను నిన్ను కాయపరుచుకున్నాననే గుర్తుగా ఈ విశ్వాసకి, సంఘమునకు కొన్ని బహుమానాలు, కొన్ని వరములు ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ ఉపమానంలో ఒక వరము ఇవ్వబడింది, బహుమానాలు ఇవ్వబడ్డాయి. ఆ బహుమానాల్లో ఒకటి పోగొట్టుకుంది. ఆమెకు ఇవ్వబడిన ఒక బహుమానాల్లో పోగొట్టుకుంది. యూదుల యొక్క వివాహ పద్ధతిని మనం పరిశీలన చేస్తే వివాహముల కంటే ముందుగా, సంవత్సరం ముందుగా నిశ్చితార్థం జరుగుతుంది వారికి. ఎంతకాలం క్రితం అమ్మా? సంవత్సరం ముందు నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ వరకు జరుగుతుంది. కాయపరుచుకున్న సంవత్సరం ముందు. ఈ కాయపరుచుకున్న క్రమంలో మీ అందరికీ తెలుసు, మన పద్ధతులు కూడా, మనం నిశ్చితార్థం అమ్మాయిని కాయపరుచుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం ఆ పెండ్లి కుమారుడు కాయపరుచుకున్న ఆ పురుషుడు ఆ స్త్రీకి కొన్ని వస్త్రాలు ఇస్తాడు, వస్త్రం ఇస్తాడు, కొన్ని బంగారు విలువైనవి ఇస్తూ ఉంటాడు కదా, కాయపరుచుకునే సూచనగా. అలాగే యూతులైన వారికి కూడా పద్ధతి ఉంది. వారు ఆ ఎంగేజ్మెంట్ నాడు పురుషుడు ఆ కాయపరుచుకునే స్త్రీకి కొన్ని బహుమతులు ఇస్తాడు. అలాగే ఈ స్త్రీ బహుమతులు పొందుకుంది. ఈ బహుమానాన్ని పెండ్లికి తీసుకుని రావాలి. ఎక్కడ తీసుకురావాలమ్మా? ఆమె పొందుకున్న బహుమానాన్ని ఆ పెండ్లి వేదిక తీసుకొని రావాలి.
ఆమెకు ఇవ్వబడిన ఆ బహుమానాల్ని తనకు ఇచ్చిన ఆ పురుషుడికి చూపించాలి. ఏదైనా ఒకవేళ లేకపోతే, ఏదైనా ఒకవేళ పోగొట్టుకుంటే ఆ పెండ్లి కుమారుని నిర్లక్ష్యం చేసినట్లు దానికి గుర్తు. ఆయనను వివాహం ఆడడం ఇష్టం లేదని దానికి భావన. పోగొట్టుకున్నదంటే దాని అర్థం ఏంటి? నిర్లక్ష్యం చేసిందని అర్థం కదా. చాలా విలువైనది అది. పోగొట్టుకుంటారు అలాంటి విలువైంది. పెళ్ళినాడు పెండ్లి కుమార్తెకి పెండ్లి కొడుకు ఉంగరాన్ని తీసుకొస్తాడు. పెళ్లి ఉంగరం. ఏ ఉంగరం అమ్మా? పెళ్లి ఉంగరం. పెండ్లి కుమార్తె ఆ పెండ్లి కుమార్తె కూడా పెండ్లి కుమారుడికి ఉంగరం తీసుకొస్తుంది మన పద్ధతిలో. అయితే ఆ పెండ్లి కుమార్తె ఉంగరం పోగొట్టుకుంది అనుకోండి, అడిగారు, అమ్మా పెళ్లి కొడుకు ఏం తెచ్చావు అని అడుగుతారు. అడిగినప్పుడు నేను పడేశానని చెప్తావా? పడేశానంటే ఎలాగ ఉంటుంది అప్పుడు? అసలు ఆ సిచ్యువేషన్ ఒకసారి అర్థం చేసుకోండి. ఒకవేళ హైందవ ధర్మం ప్రకారం పెళ్ళిలో ఇక్కడ కొద్దిగా అలవాటు, ఈ హైందవ ధర్మాన్ని ప్రకారం తాళి కట్టడం అలవాటు. ఆ తాళి కట్టే సమయంలో తాళిబొట్టు తేలేదనుకోండి, ఎలా ఉంటుంది? మనకున్న తెలివితేటలు ఆ దినాల్లో లేవు. ఏదో పసుపు తాడు కట్టేసి, పసుపు కొమ్ముకి తాడు కట్టేసి కట్టేద్దాం అనే ఆలోచన కాదు కదా. ఏదో ఒకటి పర్లేదు అనుకోవడానికి. అది అలాంటి పరిస్థితి ఎలాగుంటుందమ్మా? ముఖ్యమైనది పోతే, ముఖ్యమైనది వివాహానికి ముఖ్యమైనది, వివాహానికి ముఖ్యమైనది పోగొట్టుకుంటే ఎంత అవమానకరం అక్కడ స్థలంలో. ఎంత వెలితి, ఎంత నామోషి, ఎంత సిగ్గు. ఈమె ఎంగేజ్మెంట్ చేయబడింది స్త్రీ. ఆ ఎంగేజ్మెంట్ నాడు పురుషుడు తనకు బహుమానముగా 10 వెండి నాణ్యాలు ఇచ్చాడు. అయితే వివాహ సమయం దగ్గరికి వస్తూ ఉంది. ఎక్కడో పోగొట్టుకుంది. ప్రారంభ దినాల్లో బాగానే జాగ్రత్త చేసుకుంది, కానీ ఈ కాలక్రమంలో ఆమె ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. పెళ్లి సమయం దగ్గరికి వచ్చేస్తూ ఉంది. అడావుడి పెళ్లి తంతు ప్రారంభించబడతా ఉంది. పెళ్లి సమయం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలమ్మా? ఈ 10 నాణ్యాలు ఉన్నాయో లేదో చూసుకుంది. చూసుకునేసరికి ఒక నాణ్యం తక్కువైపోయింది. కంగారు పడింది. ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఉడ్చి దాన్ని జాగ్రత్తగా దొరుకు వరకు దానిని బాగుగా వెతుకుచున్నది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వాక్యం. నేను చదువుతున్నానమ్మా. ఇక్కడ నుంచి 7వ వాక్యం నుంచి కొద్ది కింద నుంచి చదువుతున్నాను. ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ సమయము వచ్చినది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏ సమయం వచ్చిందట? గొర్రె పిల్ల వివాహ సమయం వచ్చింది. వివాహ సమయం వచ్చేసింది. అక్కడ కింద మాటలు మనం చూస్తాం, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. మనము సంతోషించి ఉత్సహించదము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పరలోకంలో గొప్ప సంతోషము జరగనై ఉన్నది. పరలోకంలో ఒక గొప్ప ఉత్సవం జరగనై ఉన్నది. ఒక వివాహ మహోత్సవం జరగనై ఉన్నది. అక్కడ ఉన్నవారందరూ కూడా
ఆ వివాహంలో పాల్గొన్న వారందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎందుకొరకు సంతోషిస్తున్నారంటే ఆ భార్య, ఆ ప్రభువునకు కాబోయే భార్య, ఆ సంఘము తనను తాను అలంకరించుకొని, పరిపూర్ణముగా అలంకరించుకొని పరిపూర్ణముగా సిద్ధపడి ఆయన ఎదుట నిలబడి ఉన్నది. ఆయన కుడిపార్శ్వమున నిలబడి ఉన్నది. ఆయన ప్రక్కన నిలబడి ఉన్నది. అందును బట్టి చూడముచ్చటగుంది. ఆమెను చూసిన వారందరికీ కూడా సంతోషం కలుగుతుంది. ఆమెలో ఏ లోపం లేదు, ఆమెలో ఏ లోపము లేదు, ఏ మచ్చ లేదు, పేరు పెట్టడానికి ఏ మాత్రం లేదు. అందుకని మనం సంతోషించి ఉత్సహించదము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వివాహాలకు వెళ్తూ ఉంటారు, ఎక్కువగా పెండ్లి కుమార్తెను చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఆ పెండ్లి కూరను చూసినప్పుడు ఏమనుకుంటారు? ఆమెలో లోపాలు వెతుకుతూ ఉంటారు. ఎవరైనా కానీ పెండ్లికి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇద్దరిని చూస్తూ ఉంటాం. అబ్బాయి బాగున్నాడు కానీ కొన్నిసార్లు అంటూ ఉంటాను, అబ్బాయి చాలా బాగున్నాడు, అమ్మాయి తగిన అమ్మాయి కాదు అని అంటూ ఉంటారు. మన ప్రభు అయిన యేసు వారిలో ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయనలో ఏ లోపం లేదు. ఇక అక్కడ పిలువబడిన వారందరూ, ఆ వివాహానికి పిలువబడిన వారందరూ కూడా ఎవరిని చూస్తున్నారు? ఆయనలో పేరు పెట్టడానికి ఏమి లేదు, ఆయనలో మచ్చపెట్టడానికి ఏం లేదు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడిగా ఉన్నాడు, ఆయనలో ఏ లోపం లేదు. సౌందర్యంగా ఉన్నాడు, చూడ చక్కనిగా ఉన్నాడు. ఆమె యొక్క భార్య, ఇప్పుడు అనుకుంటారు కదా, ఎలాంటి ఆమెను ఎన్నుకున్నాడు, ఎలాంటి కోరి 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 తెచ్చుకున్నాడు, ఎలాగుందో ఈవిడు అనుకుంటారు కదా. అయితే ఈ పెండ్లి కుమార్తెను, తన భార్యను చూసినప్పుడు కూడా ఆమె సౌందర్యముగా కనబడింది. ఆమె చక్కగా అలంకరించుకొని ఆయన ప్రక్కగా నిలబడింది. అందుని బట్టి సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరికి పేరు పెట్టడానికి లేదు ఆవిడ, వీళ్ళిద్దరికి కూడా పోటాపోటీగా ఉన్నారు. ఇద్దరు కూడా చూడముచ్చటగా ఉన్నారు. ఆ ఎంగేజ్మెంట్ నాడు తన భర్త ఇచ్చిన అలంకారముల చేత అలంకరించుకుంది ఈ భార్య. చక్కగా చూడముచ్చటగా కనపడుతున్నారు. అందుని బట్టి సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. లేకపోతే ఆ సంతోషం ఉండదమ్మా. ఒకవేళ ఇక గుసగుసలు ప్రారంభించే అమ్మాయి బాగాలేదనుకోండి, మేము ఎన్నో సంబంధాలు తెచ్చాము ఆయనకి. అయితే ఆ సంబంధాలు ఏమి వదులుకోలేదు, కోరుకోరు తెచ్చుకున్నాడు. ఆఖరికి మూతొంకర దాన్ని తెచ్చుకున్నాడనో, లేకపోతే ముక్కొంకర దాన్ని తెచ్చుకున్నాడనో. ఇలాగ ఒకవేళ బంధువుల్లో సంతోషం కలగదు, ఒకవేళ అనుకున్నట్లుగా ఆ పెండ్లి కుమార్తె లేకపోతే, పురుషుని యొక్క బంధువులు, పెండ్లి కుమారు యొక్క బంధువులకి అమ్మాయి బాగోలేదు అనుకోండి, అసలు ఆ రోజు భోంచేయరు, వెళ్ళిపోతాం, మేము భోజనమే చేయము. అలా అన్ని చెప్పి మంచి మంచి సంబంధాలు తీసుకొస్తా, కాదన్నారు అని. ఇక్కడ సంతోషించడం గల కారణం ఏంటంటే పోటాపోటీగా ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ సంఘము కూడా ఏమాత్రం తగ్గలేదు. ఈ యొక్క సమయంలో, కాయపరుచుకున్న సమయంలో, ఆయన ధవలవర్ణుడు కదా, నల్లనిదానైనా కానీ నన్ను కోరి ఎన్నుకున్నాడు ఈయన. నేను నల్లనిదానైనా కానీ ఈయన కోరి నన్ను ఎన్నుకున్నాడు. పెళ్లి టైంకి వచ్చేవరకు ఆయన డామినేట్ చేసేటట్టు ఉండాలని అనుకుంటుంది కదా. ఒకవేళ ఆయన డామినేట్ చేయలేం కానీ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని డామినేట్ చేయలేం కానీ, ఆయనతో సరిపడా ఉండాలని ఆలోచన చేస్తాం కదా. ఈ సంవత్సర కాలంలో ఆ సంఘం ఏం చేస్తుంది? ఆయన పక్కన నిలబడడానికి తనను తాను అలంకరించుకుంటుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మన వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయితే చాలు, ఇక చక్కగా ఒక లావుగా ఉన్నారనుకోండి, లావుగా ఉన్నారనుకోండి, ఏమనుకుంటే స్లిమ్గా అయిపోవాలి, పెళ్లి నాటికల్లా స్లిమ్గా అయిపోవాలి, పెళ్లి నాటికల్లా హైట్ అయిపోవాలి. అవుతామా చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ పెళ్లి నాటికల్లా హైట్ అయిపోవాలని, స్లిమ్ అయిపోవాలని
తెల్లగా కనపడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. అలాగే ఈ సంఘము ఇవ్వబడిన సమయంలో చక్కగా అలంకరించుకోవాలి. ఈ యొక్క చదువుకున్న ఈ వాక్యంలో ఆ ఎంగేజ్మెంట్ నాడు కాయపరుచుకున్నాడు, ఆమెకు 10 వెండి నాణ్యాలు ఇవ్వబడ్డాయి. అయితే ఆ వెండి నాణ్యంలో ఒకటి పోగొట్టుకుంది. ఆ వెండి నాణ్యాల్లో ఒకటి పోగొట్టుకుంది. అమ్మో, ఇప్పుడు నేను పెళ్ళికి ఇలాగగానే వెళ్తే ఇక ఎవరిలో సంతోషం ఉండదు. మా అత్తగారు అసలే ఊరుకోదు. ఇలాగ నేను సరిగ్గా నిజంగా ఎలాగుంటుందమ్మా, ఇవి ఆ 10 వెండి నాణ్యాలు ఆ యూదులైన వారికి ఆ పైన ఫోర్ హెడ్ మీద ఇక్కడ అది 10 వెండి నాణ్యాలు ఇక్కడ అది వారికి అలంకరణ. అది అలంకరణ, ఒక అలంకరణ పోయింది ఆవిడకు. అయితే ఒకవేళ ఆ అలంకరణలో ఆ 10 వెండి నాణ్యాలు ఏ ఒకటి పోయినా కానీ ఆ చైన్కి, ఆ బ్రాస్లెట్కి, ఆ హారానికి ఏమాత్రం అందం రాదు, అందం కలగదు. ఇవి బాధ ఏంటంటే అది ఎక్కడ పోయింది. సమయం వచ్చేసింది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చేసింది. అయితే ఇది కనిపించట్లా. ఈమెలో ఆతృత, టెన్షన్ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యం. యేసు ప్రభువు వారు అంటున్నారు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తట్టుచున్నాడు. అయితే తీయడానికి సంఘానికి ధైర్యం సరిపోవట్లేదు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పెండ్లి కుమార్తెను తనతో కూడా తీసుకొని వెళ్ళడానికి ఆయన తలుపు కడుతున్నాడు. అయితే తీయడానికి ఆమె పెండ్లి కుమార్తెకు ధైర్యం సరిపోట్ల. కారణం ఆ నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఇక్కడ ఆ సంఘము నాణ్యం పోగొట్టుకున్నది. ఆ లౌదోకియ చివరి సంఘం, 7వ సంఘమైన ఆ చివరి సంఘాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న లౌదోకియ సంఘము ఎదుట నిలబడి ప్రభు తడుతున్నాడు ఆ సంఘం యొక్క తలుపు. అయితే ఆ సంఘము ఆ తలుపు తీయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే సిద్ధపడలేదు. ఆయన తనతో కూడా తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయితే ఆ సంఘము సిద్ధపడలేదు, తీయలేకపోతా ఉంది. ఆ చివరి సంఘము ప్రస్తుత కాల సంఘాలకు సూచిస్తూ ఉంది. ప్రస్తుత తరములో, ప్రస్తుత కాలములో, ఈ అంత్యకాలములో ఉన్న సంఘానికి సూచిస్తూ ఉంది ఆ చివరి సంఘం. ఈ చివరి సంఘము ప్రస్తుత కాల సంఘాన్ని సూచిస్తూ ఉంది. నేటి దిన సంఘము సిద్ధపడలేదు. ఆయన రాగా, ఆయన తలుపు తడుతుండగా తీయడానికి ధైర్యం లేదు. ఎందుకంటే సిద్ధపడలేదు, అలంకరించుకోలేదు. ఇంకా ఆయన ఎదుర్కోవడానికి అలంకరించుకోలేదు. ఆత్మ ఫలాలు లేవు, ఆత్మ వరాలు లేవు. మొదట ఉన్న ప్రేమ లేదు, మొదట ఉన్న ఆసక్తి లేదు, మొదట ఉన్న విశ్వాసం లేదు. ఇవన్నీ పోగొట్టుకొని సంఘము ఆయన ఎదుర్కోవడానికి ధైర్యం సరిపోవట్లేదు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి నీవేదైనా పోగొట్టుకున్నావేమో, నీవేదైనా జార విడుచుకున్నావేమో. ఆయన నీ హృదయం అనే తలుపు ఎదుట ఉన్నాడు. ఆయన నిన్ను తీసుకొని వెళ్ళడానికి నీ తలుపు తడుతున్నాడు. ఏవైనా లోపం ఉందా ఆయన ఎదుర్కోవడానికి? ఇంకా నువ్వు సిద్ధపడలేదా? ఎంతో సమయం ఇచ్చాడు కదా ఆయన సమయం నీకు ఇచ్చాడు కదా సిద్ధపడడానికి. నీవు అలంకరించుకోవడానికి సమయాన్ని ఇచ్చాడు కదా, సరిదిద్దుకోవడానికి, అలంకరించుకోవడానికి సమయాన్ని ఇచ్చి ఉన్నాడు కదా. ఇంకా నువ్వు సిద్ధపడలేదా? ఇంకా నువ్వు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడలేదా? ఆయన ఇచ్చిన బహుమానాన్ని పోగొట్టుకున్నావా? ఈ రాత్రి ఆలోచించాలి. ఏం పోగొట్టుకున్నావు నువ్వు?
ఆ ప్రభుని ఎదుర్కోలేకపోవడానికి నువ్వేం పోగొట్టుకున్నావు? ఆయన తలుపు తడుతుండగా నువ్వు తీయలేకపోవడానికి, ధైర్యము చాలలేకపోవడానికి నువ్వు ఏం పోగొట్టుకున్నావు ఈ రాత్రి గ్రహించాలి. ఆయన నీ తలుపు తట్టే నిన్ను తీసుకుని వెళ్ళే దినాలు రాబోతున్నాయి. ఆ వివాహంలో పాల్గొనే దినములు రాబోతున్నాయి. గొర్రెపిల్ల వివాహ సమయం మహోత్సవముకు సమయం వచ్చేసింది. నువ్వు ఇంకా పోగొట్టుకునే ఉన్నావేమో. పొందుకున్నవి అంటే, పోగొట్టుకున్నదంటే దాని అర్థం ఏంటమ్మా? ఇచ్చినవి ఇవ్వబడ్డాయి, ఇవ్వలేకపోవడానికి కాదు. ఇవ్వని ఏమి కాదు, అవి ఇస్తే ఇచ్చినవి పోగొట్టుకుందమ్మా ఆవిడ. ఆయన ఇచ్చినవి పోగొట్టుకుంది. దేవుడు సంఘానికి ఇచ్చాడు, వరములు ఇచ్చాడు. 9 వరాలు ఉన్నాయి. ఆ వరాల్ని నేటి దిన సంఘం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. 9 ఫలాలు ఉన్నాయి. నేటి దిన సంఘము ఆ ఫలాల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఆయన తలుపు కొడుతుంటే తీలేకుంది. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం మరొకసారి. 3వ అధ్యాయము ప్రకటన 20వ వాక్యం. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో గోన అతడును భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భోజనము వివాహ భోజనమును సూచిస్తూ ఉంది, వివాహ విందును సూచిస్తూ ఉంది. ఎవడైనా కానీ నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతనితోనూ అతను నాతోనూ కూడా కలిసి భోజనము చేసేదము. కింద, నేను జయించి నా తండ్రితో కూడా, నేను జయించి నా తండ్రి సింహాసనం యొద్ద కూర్చున్న ప్రకారము జయించువాడు నాతో కూడా ఆ సింహాసనమందు కూర్చుండనిచ్చేదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, దేవుడు నీతో కలిసి ఆ వివాహ విందులో పాల్గొవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ కొరకు సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సింహాసనం అందు నీవు ఆస్తులు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా పోగొట్టుకున్నావేమో, ఆసక్తిని పోగొట్టుకున్నావేమో, మొదటి ప్రేమను పోగొట్టుకున్నావేమో, ఆసక్తి పరిశుద్ధతను పోగొట్టుకున్నావేమో, ఆత్మ ఫలములు పోగొట్టుకున్నావేమో, ఆత్మ వరములు పోగొట్టుకున్నావేమో, ఏదైనా పోగొట్టుకున్నావేమో. ఈ రాత్రి నువ్వు గ్రహించాలి. ధైర్యం చాలగలదా? ఆయన తడుతుండగా తలుపు తీయగలవా నీవు? అంత ధైర్యం నీకుందా? ఈ రాత్రి నేను అడుగుతున్నాను. సంఘానికి అట్టి ధైర్యం ఉందా? ఆయన నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చి తలుపు తట్టగా, అయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, నీవిచ్చిన పరిశుద్ధాత్మ అలంకారము చేత నింపబడి ఉన్నాను, నీవిచ్చిన ఆత్మ వరముల చేత నేను నింపబడి ఉన్నాను, అలంకరించుకొని ఉన్నాను, అయ్యా నీవిచ్చిన ఆత్మ ఫలములు భుజించి నేను బలముగా ఉన్నాను, అయ్యా నేను సిద్ధముగా ఉన్నానని తలుపు తీసే ధైర్యం ఈ రాత్రి ఏ విశ్వాసకైనా ఉందా? గమనించాలి. ప్రభు తడుతున్నాడు, ప్రభు తలుపు తడుతున్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఈమె పోగొట్టుకున్న దేవుడా, అయ్యో వివాహ సమయం వచ్చేసింది, ఆయన వచ్చేస్తాడు, ఇక వచ్చి తలుపు కొడతాడు, నన్ను తీసుకుని వెళ్తాడు, ఇక నన్ను తీసుకువెళ్తాడని ఆమె గ్రహించింది, పోగొట్టుకున్నదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గ్రహించింది, చూసుకుంది, సరి చూసుకుంది. ఆ సరి చూసుకుంది, నాణ్యాలన్నీ కూడా ఉన్నాయా లేదు, ఒకటి తక్కువైంది. నాణ్యాలు గుర్తించింది, ఒకటి తక్కువైందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నయ్యం, తీరా ఉన్నాయి కదా అనుకొని ఎదుర్కోవడానికి సిగ్గుపడేది, అవమానం పడేది. ఆ వివాహము అంత సంతోషంగా ఉండేది కాదు. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము
ఆనందదాయకంగా ఉండేది కాదు, వెలితి, లోటు. అయితే ఈమె ఈమె చూసుకుంది, పోగొట్టుకున్నదని గుర్తించింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుని బట్టి మనం సంతోషించాలి, గుర్తించగలగాలి. ఏది పోగొట్టుకున్నావు నువ్వు ఈ రాత్రి? ఆ స్త్రీ పోగొట్టుకున్నది గుర్తించింది. ఈ రాత్రి నువ్వు ఏదైనా ఒకవేళ పోగొట్టుకుంటే, దేవుని ఎదుర్కోవడానికి ఏదైనా వెలితి నీ జీవితంలో ఉంటే, ఏదైనా లోటు నీకు వెలితిగా ఉంటే, ఏదైనా అలంకరణ తగ్గితే, నీవు గ్రహించి దాన్ని కొరకు నువ్వు జాగ్రత్తగా వెదకాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏం పోగొట్టుకుని ఉండొచ్చు నీవు? ఏం ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావా? పరిశుద్ధాత్మ వరాన్ని పోగొట్టుకున్నావా? గతంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి నీవు పరిశుద్ధాత్మలో ఆనందించి నీవు ఆ వరాన్ని ఏమైనా పోగొట్టుకున్నావా? దేవుని సన్నిధిలో ఆనందించే వరాన్ని ఏమైనా పోగొట్టుకున్నావా? వాక్యమును ధ్యానించే ఆసక్తిని పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావు? ఈ రాత్రి నువ్వు గ్రహించి దాన్ని పొందుకోగలగాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ రాత్రి గ్రహించి నువ్వు పొందుకోవాలి. ఈ వాక్యము నువ్వు పోగొట్టుకున్నది గ్రహించి పొందుకోవడం కొరకే. ఆమె పొందుకుందా లేదా? దొరికిందా లేదా? దొరికింది. అందుకనే ఇరుగు పొరుగు వారందరి స్నేహితులు అందరిని పిలిచి సంతోషించి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకొని ఏం పోగొట్టుకున్నావో గ్రహించాలి. ఆమె ఏం వెలిగించిందట? దీపం వెలిగించింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నీకు ప్రభు ఎంత ముఖ్యమో ప్రభునకు కూడా నీవు అంతే ముఖ్యం. నీవు పోగొట్టుకున్నది చాలా విలువైనది. ఆయన పోగొట్టుకున్నావు. నువ్వు పోగొట్టుకున్నది వెండి నాణ్యాన్ని కాదు, వస్తువు కాదు. నువ్వు పోగొట్టుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన్ను పోగొట్టుకుంటున్నావు, యేసుని పోగొట్టుకుంటున్నావు, యేసైన సన్నిధిని పోగొట్టుకుంటున్నావు. చాలామంది నేటి దినాల్లో క్రైస్తవులు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు. దేవుని యొద్దను విడిచి ఎంగేజ్మెంట్ చేసుకున్న వారే, కాయపరుచుకున్న వారే, ఎంగేజ్మెంట్ అయ్యింది దేవునికి, అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. లోకంలో కలిసిపోయిన వారు చాలా మంది ఉంటున్నారు. క్రీస్తును పోగొట్టుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ క్రమంలో నీవు ఉన్నావేమో. క్రీస్తును పోగొట్టుకున్నావేమో నీ జీవితంలో, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావేమో నీ జీవితంలో, ఆరాధన పోగొట్టుకుంటున్నావేమో, ఆసక్తిని పోగొట్టుకుంటున్నావా? ఇవి జ్ఞాపకం చేసుకొని ఏది పోగొట్టుకున్నావో గ్రహించి వెంటనే దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పొందుకోవాలి, దాన్ని పొందుకోవాలి. ఆమె ఏం చేసిందమ్మా? శ్రీ దీపం వెలిగించింది. ఎందుకంటే అది చాలా విలువైంది. ఆ నాణ్యము ఆమె యొక్క పోగొట్టుకున్నది వెదగడానికి గల కారణం ఏంటంటే, అది లేకపోతే నేను బతకలేనని దాని గురించి కాదు. అయ్యో అది పోగొట్టుకుంది, ఆ వెండి నాణ్యం పోగొట్టుకుని ఇప్పుడు నేను ఎలా తినాలి, ఎలా బ్రతకాలని దాని గురించి కాదు ఆమె ఆలోచిస్తుంది. అది చాలా ఆమెకు విలువైనది. ఎందుకనంటే తన ప్రియుడు ఇచ్చాడు ఆమెకు, తన భర్త ఇచ్చాడు. కాయపరుచుకున్న భర్త యేసయ్య ఇచ్చాడు. అది కాయపరుచుకున్న వాడు ఇచ్చాడు. అది చాలా విలువైనది. అందుకనే ఆమె దీపం వెలిగించిందమ్మా. ఇల్లు ఊడుస్తూ ఉంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దీపం వెలిగించగానే ఆమె దీపం వెలిగించగానే ఆమె స్థితి ఆమెకు అర్థమవుతుంది. అయ్యో, నేను ఇంతవరకు ఇలా జీవించానా? ఇంతవరకు నేను నిర్లక్ష్యంగా ఉన్నానా? ఇంతవరకు ఆయన పోగొట్టుకున్నానా? మనం ఎలాగున్నామో తెలిసేది ఎప్పుడు తెలుస్తుందమ్మా? మనం చూసుకున్నప్పుడు, దీపం వెలిగించినప్పుడు కనబడతాం కదా. మనం దీపం వెలిగించకపోతే చీకట్లో ఉంటే నీకేం అర్థమవుద్ది? చీకటిగా ఉన్న గదిలో ఉన్నప్పుడు నీకేం అర్థమవుద్ది? ఏం పోగొట్టుకున్నావో, ఏ వెలుగు నీకున్నదో. అద్దం ముందు ఉన్నావమ్మా, అద్దం ముందు ఉన్నావు.
అద్దం ముందు లైట్ ఏమి లేకుండా చీకట్లో ఉంటావా? అద్దం ముందు పౌడర్ రాసుకుంటావా? చెప్పండి అమ్మా. చీకట్లో పౌడర్ రాసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మామూలుగా బ్యూటీ పార్లర్లో ఉంటాయి. ఆ అద్దానికి చుట్టూ కూడా లైట్లు పెడతారు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఎస్ఆర్ నువ్వు ఎప్పుడు వెళ్ళావా బ్యూటీ పార్లర్కి? ఆ బ్యూటీ పార్లర్కి వెళ్తే ఆ బ్యూటీ పార్లర్కి పైన అటుపక్కన ఇటుపక్కన ఉండవు. ఆ మిర్రర్కి అద్దానికి ఆ చుట్టూ కూడా బల్బ్స్ ఉంటాయి. ఎందుకనంటే ముఖములో ఏ చిన్న లోపం, చిన్నది కూడా చిన్న ఏమంటే పింపులా దాన్ని ఏమంటారు తెలుగులో? ఈ మచ్చ ఏదో నల్ల మచ్చ, ఆ చిన్న మచ్చకు ప్రతిదీ కూడా ముఖంలో కనబడాలి కదా. అందుకని లైట్స్ పెడతారు అక్కడ బ్యూటీ పార్లర్లో. అద్దానికి లైట్స్ ఉంటాయి. లైట్స్ లేకపోతే నందు నువ్వు ఎప్పుడైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళావా? అంత ఒక మన ఇంట్లోనే ఉందా ఏంటి? దేవుని స్తోత్రం. చీకట్లు ఎవరైనా చేస్తారమ్మా? ఏమ్మా అంత స్పెషలిస్టులు ఎవరున్నారు బ్యూటీ పార్లర్కి వెళ్తే? లైట్లన్నీ ఆపేసి ఫౌండేషన్ వేసేది ఎవరైనా ఉన్నారా? అంటే ఫౌండేషన్ అంటే తెలుసు మీకు, అర్థమైందా అమ్మా? అలా చేస్తారా? చేయరు కదా. మనం ఎలాగున్నామో తెలియడానికి, అసలు మనం సరి చేసుకోవడానికి వెలుగు కావాలి కదా. ఆమె ఏం చేసిందంటే దీపం వెలిగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వాక్యం అనే దీపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యంతో సరి చేసుకుంటుంది. అయ్యో, ఎంతవరకు నేను తేటగా చూసుకోలేకపోయాను. ఈ వెలితి నాలో కనబడుతుంది. ఈ వెలితి నాకు వాక్యం అనే దీపం వెలిగించింది. వాక్యంలో సరి చేసుకుంటుంది. తగినట్టుగా ఉన్నానా, తగినట్టుగా జీవిస్తున్నానా, తగినట్లుగా ఉన్నానా, చక్కగా ఉన్నానా ఆయన ఎదుర్కోవడానికి అని సరి చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలిగించి ఏం చేస్తుందమ్మా? దీపం వెలిగించి ఇల్లు ఊడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ 9వ వాక్యం చదవండి అమ్మా. 9 పై వాక్యం చదవండి అమ్మా. 8వ వాక్యం చదవ. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక్క నాణ్యమును పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఏం చేసిందమ్మా? దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి ఏం చేస్తుందమ్మా? ఇల్లు ఊడుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేట్ అయ్యింగానే అర్థమవుతుంది అంతా కూడా దుమ్ము, ధూళి, బూజు. ఎంతకాలం చీకట్లో బతికిందమ్మా మహాతల్లి. ఆమె కోసం స్తోత్రం చెప్పుకుందాం, హల్లెలూయా. ఎంతవరకు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? చీకటి గదిలో ఉంటుంది. ఆ గది సరిగ్గా లేదు. పోగొట్టుకున్నది కనబడాలంటే ఏం చేయాలమ్మా? పోగొట్టుకున్నది కనబడాలంటే, తేటగా కనబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఇంటిని దులపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్లీనింగ్ పని పెట్టుకుంది. ఇప్పుడు చక్కగా ఆ హృదయాన్ని క్లీన్ చేసుకుంటుంది. దాని హృదయంలో ఉన్న మలినమునంతా కూడా శుభ్రపరచుకుని ఆ గదినంతా కూడా శుభ్రపరచింది. వెదుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెదుగుతుండగా శుభ్రం చేసి ఆ నాణ్యము కొరకు వెదుగుతుండగా ఆ నాణ్యము దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యాన్ని బట్టి మీ హృదయాన్ని శుద్ధీకరించుకోండి. దేవుని వాక్యాన్ని బట్టి తీసివేయండి. ఏదైనా ఒకవేళ ఉన్నదో చెడులోన ఏదైనా ఉన్నదా? చెడు ఏదైనా ఉన్నదా? తీసివేయండి. తీసివేస్తే ఏది పోగొట్టుకున్నావో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ హృదయాన్ని క్లీన్ చేసుకోకపోతే అన్నీ బాగానే ఉన్నట్టు ఉంటాయమ్మా. హృదయాన్ని క్లీన్ చేసుకోలేదనుకో బాగానే ఉన్నాను అనిపిస్తుంది. మనం క్లీన్ చేసుకున్నప్పుడే మనం ఏం పోగొట్టుకున్నామో తెలుస్తుంది. చక్కగా దేవుని వాక్యంతో హృదయం క్లీన్ చేసుకోవాలి. ఆమె దీపం వెలిగించింది, ఇల్లు వచ్చి జాగ్రత్తగా చూస్తూ ఉంది. చదవండి ఆ వాక్యాన్ని.
అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దొరుకు వరకు వెతుకుతుంది, దొరుకు వరకు వెతుకుతుంది. జాగ్రత్తగా ఎలా వెతుకుతుందమ్మా? శ్రద్ధగా జాగ్రత్తగా వెతుకుతుంది. నీవు జాగ్రత్తగా వెతికితే దొరుకుతుంది. నువ్వు ఏదో వెతికేం కదా అని వెతికితే దొరకదు. వెతికేసేమలే అనుకుంటే దొరకదు. అది మనం ఎలా వెతకాలమ్మా? శ్రద్ధగా జాగ్రత్తగా వెతికినప్పుడు దొరికినప్పుడు సంతోషిస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 10వ వాక్యం చదవండి అమ్మా. 9వ వాక్యం. అది దొరికినప్పుడు తన చెలికత్తులను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినని వారితో చెప్పును కదా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆమోసు 9వ అధ్యాయము 9వ వాక్యం. ఆమోసు 9వ అధ్యాయము 9వ వాక్యం. గమనించండి ఆ వాక్యాన్ని. నేను ఆజ్ఞ ఆమోసు 9:9. నేను ఆజ్ఞ ఇవ్వగా ఒకడు ధాన్యము జల్లిడితో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో నేను జల్లింతును గాని ఒక చిన్న గింజైనా నేల రాలదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక చిన్న నేను జల్లిస్తాను. రక్షణ పొందిన వారందరూ కూడా నేను జల్లిస్తాను. ఒక చిన్న గింజైనా కూడా నేల రాలదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక్కరు కూడా మనం తప్పిపోకూడదమ్మా. ఒక్క విశ్వాసి, మన సంఘంలో ఉన్న ఒక్క విశ్వాసి కూడా ఆయన ఎదుర్కోవడానికి విషయంలో తప్పిపోకూడదు. మన కుటుంబంలో ఒక్కరు కూడా తప్పిపోకూడదు. మన కుటుంబంలో ఒక్కరు కూడా తప్పిపోకూడదు. ఒక్కడు కూడా అవకాశాన్ని పోగొట్టుకోకూడదు, తప్పిపోకూడదు, పడిపోకూడదు. మన సంఘంలో ఒక్క విశ్వాసి కూడా తప్పిపోకూడదు. దేవుడు అంటున్నాడు, నేను జల్లిస్తాను, ఒక్క గింజ కూడా నేల రాలదు. ఎందుకనంటే ఆ సంఘం సరి చేసుకుంది, విచారించింది, ఏది పోగొట్టుకున్నానో గుర్తించింది, దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, జాగ్రత్తగా వెతికింది. కాబట్టి ఆమె ఆయనతో కూడా వెళ్ళి ఉన్నది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఒక్కరు కూడా, ఆయన అంటున్నారు, ఒక్కరు కూడా ఒక్క గింజ కూడా నేల పడదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనం అందరము కూడా ఆయన కొరకు ఎదురు చూడాలి, కనిపెట్టేవారుగా ఉండాలి, ఆయనకు నచ్చినట్లుగా ఉండేవారిగా ఉండాలి. చదువుకున్న జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16-17 వాక్యాలు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16-17. జాగ్రత్తగా వాక్యం చూడండి. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. యెహోవా దేశములో కిరీటమందలి, ఈ సంఘము యొక్క కిరీటములో విశ్వాసులు ఎలాగున్నారమ్మా? రత్నాల్లాగున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎప్పుడైనా కిరీటాన్ని చూశారమ్మా? ఎప్పుడైనా ఫోటోల్లో రాజులు ధరించుకునే కిరీటాలు, రాణి ధరించుకునే కిరీటాల్లో వజ్రాలు పొదగబడతాయి, రత్నాలు పొదగబడతాయి. ఒకవేళ దాని నుండి ఒక రత్నం లేదనుకోండి, రత్నం లేదు, ఎలాగుంటుంది?
ఎప్పుడైనా రాజుల యొక్క రాణి యొక్క కిరీటాల్లో రత్నం లేకుండా రాణి కనబడుతుందా? ఒక రత్నం పోగొట్టుకొని. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని దేశంలో, యెహోవా దేశములో కిరీటమందలి రత్నం వలె కనబడుచున్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లుగా వారి దేవుడైన యెహోవా ఆ దినమున ఆయన మేఘారుణుడై వచ్చు దినమున, సంఘమును ఎదుర్కొన్న దినమున వారు రక్షింపబడుదురు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. క్షేమముగా ఉన్నారు. ఎంతో ఎలా ఉన్నారట? ఆయన దేశములో, పరలోకములో, ప్రభు సన్నిధిలో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుకున్నారు. కారణం ఏంటి? పోగొట్టుకున్నది పొందుకుంది, అలంకరించుకుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలంకరించుకుంది, ఎంతో సొగసుగా కనబడుతుంది. ప్రియదేని బిడ్డ, రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియబరుస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన అలంకరణలను ఏది కూడా పోగొట్టుకొనక జాగ్రత్తగా ఉండండి. ఆయన ఎదుట మీరు సొగసైన వారిగా కనబడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. విలువైన వారిగా కనబడాలి. ఆయన కూడా నశించిపోయిన వారి కొరకు వెతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన మరొక మారు జ్ఞాపకం చేస్తున్నా, నీకు యేసయ్య ఎంత విలువైన వాడో, ఎంత అవసరమో, ఎంత విలువో యేసయ్య అంటే నీకు, యేసయ్యకి కూడా నీవు అంతే విలువ. యేసయ్యకి కూడా నీవు అంతే విలువ కలిగిన దానివు, విలువ కలిగిన వాడువు. నీకు యేసయ్య ఎంత విలువో, యేసయ్యకి కూడా నీవు విలువ కలిగిన వాడువు, విలువ కలిగిన దాని. ఒక్క గింజ కూడా నేల రాలడానికి లేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక్క గింజ, ఒక్క విశ్వాసి ఒక్కరు కూడా తప్పిపోవడానికి వీల్లేదు. ఆ సంఘమనే కిరీటంలో మనమందరము కూడా రత్నముల వలె కనబడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ సంఘమనే కిరీటంలో మనమందరము కూడా రత్నము వలె కనబడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సొగసైన వారిగా కనబడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం వినగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడగా ఏదైనా పోగొట్టుకున్నది గుర్తించావా? ఏదైనా పోగొట్టుకున్నది గుర్తించావా? ఏదైనా పోగొట్టుకున్నది గుర్తించావా? గుర్తించు. ఈ రాత్రి సమయమందు గుర్తించు. ఏదైనా పోగొట్టుకున్నావా? ఆ స్త్రీ 10 వెండి నాణ్యాలు ఇవ్వబడగా దానిలో ఒకటి పోగొట్టుకున్నది. గుర్తించింది, దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, జాగ్రత్తగా వెతుకుతుంది. హల్లెలూయా. నీవు కూడా అటు విధంగా వెతుకు. ఏమైనా పోగొట్టుకున్నావా? యేసయ్యను పోగొట్టుకున్నావా? యేసయ్య సన్నిధిని పోగొట్టుకున్నావా? ఆయన ఇచ్చిన వరములను పోగొట్టుకున్నావా? ఆయన ఇచ్చిన ఆత్మ ఫలములు పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకుని ఈ రాత్రి ఒక్కసారి నీ హృదయంలో పరిశీలన చేసుకో. ఏం పోగొట్టుకున్నావో పరిశీలన చేసుకుంటే నువ్వు గుర్తించగలుగుతావు. పరిశీలన చేసుకో. ఆ కిరీటములో నీవు ఒక రత్నములాగా ఉండాలి. సంఘమనే కిరీటంలో రత్నముగా పొదగబడాలి. ఒక విలువైన దానివిగా నువ్వు పొదగబడాలి. సంఘమనే కిరీటములో ప్రతి విశ్వాసి యొక్క విలువైన రత్నం వలె పొదగబడాలి. నీవు లేకపోయినా ఆ కిరీటానికి వెళితే, ఏ ఒక్క రత్నం లేకపోయినా ఆ సంఘమనే కిరీటములో ఏ ఒక్క రత్నము లేకపోయినా ఆ కిరీటము అంత సొగసుగా ఉండదు.
అందరూ కావాలి, అందరూ రక్షించబడాలి, అందరూ మహిమలో చేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు హస్తములు ఆకాశం వచ్చి చూపిస్తా. ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఈ రాత్రి మనం పోగొట్టుకున్నది కనుగోడానికి ఆయన వాక్యము ద్వారా మనం దర్శించి ఉండగా రెండు హస్తములు ఆకాశం వచ్చి చూపిస్తూ బిగ్గరగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యంత కృపా కనికరమ కలిగిన మా గొప్ప దేవ యేసయ్యానికి స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం మమ్మలను నిశ్చితార్థం చేసుకున్నావయ్యా, కాయపరుచుకున్నావు, ఆత్మ ఫలములు ఇచ్చావు. ఆ నిశ్చితార్థము నాడు ఆత్మ వరములు మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు నాయన. ఈ విశ్వాస ప్రయాణములో రక్షణ పొందిన నాడు నీవు కాయపరుచుకుని ఉండగా ఈ విశ్వాస జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నామో గ్రహించి సరిచేసుకోవడానికి మీరు 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీని మీరు మా ఎదుట ఉంచి ఆమె ఏ విధంగా చేసి ఉన్నదో మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా, నీవు జల్లించినప్పుడు ఒక్క గింజ కూడా నేల రాలదని నీ ఉద్దేశమై ఉన్నది. నేల రాలదు అని నువ్వు సెలవిచ్చున్నావు. ఈ కాలములో మమ్మలను నీ మందిరములో మమ్మల్ని సిద్ధపరుస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు. మేము విడవబడక మమ్మల్ని సిద్ధపరుస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఆ కిరీటములో, ఆ సంఘమని కిరీటములో మేమందరము కూడా ఉండినట్లుగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఏదైతే పోగొట్టుకున్నారో అది గ్రహించి తమ జీవితాలు సరిచేసుకొని నీ ఎదుట సొగసైన వారుగా కనబడినట్లుగా ప్రతి విశ్వాసని మీ ఆత్మచేత నింపి అలంకరింప చేయండి నాయన, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత నింపండి. ఆత్మ వారికి బోధిస్తుంది, ఆత్మ వారి తప్పులను సరిచేస్తుంది, గుర్తిస్తుంది, వారికి తెలియబరుస్తుంది, సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది, ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్కరి అంచె దినాల్లో ఆ కడవరి నాయన ఆ వర్షాన్ని మీరు కృమ్మరించండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్కరిపై కృమ్మరించి మీరు మహిమ తెచ్చుకోమని ఈ మాటలు వారి హృదయంలో భద్రపరిచి జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యము కొరకు, నీ రాకడ కొరకు కనిపెట్టే సంఘముగా బిడలు ఉన్నట్లు మీరు సహాయించండి నాయన. లవదోక్య సంఘము ఎదుట నీవు నిలబడి తలుపు తడుతున్నప్పుడు నాయన ఎవరికి తీయడానికి ధైర్యము చాలక ఉన్నారయ్యా. నీ స్వరము వినబడక ఉన్నారు నాయన. యేసయ్యా, ఆ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. ఎవరైనా కానీ నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వారితోనూ వారు నాతోనూ భోజనము చేసేదరని, నేను జయించి తండ్రి కుడి పార్శ్వమున ఆసినట్లుగా జయించువాడు సింహాసనం ఇచ్చేదరని వాగ్దానం చేసి ఉండగా తండ్రి, నేను అటు కృప, అటు మహదైశ్వర్యము, అటు గొప్ప భాగ్యము మా అందరికీ దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని ఈ 9వ కొడుకులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించి బలపరచి నడిపించమని నాయన. రేపటి ఆరాధన 9:10 గంటలకు రేపటి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించండి. మేమందరం కూడా నీ సన్నిధిలో ఉన్నట్లుగా మీరు సహాయించండి. అలాగే రేపు సాయంకాలం జరగనున్న 10వ ప్రార్థన కూడిక ఆశీర్వాదకరంగా జరిగించండి. అనేకులు మీరు నడిపించి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడును ప్రభువును నేచరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు, ప్రభుని ప్రేమించిన వారికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, మరి విశేషముగా ఈ 9వ కోడికలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకును ఆయన సన్నిధి సహవాస సమృద్ధి తోడై నడిపించునుగాక. ఆమేన్.